సల్వారే చుట్టినా అల్లాడిస్తదే నీ అవుట్లైను. లారీ కుట్టినా ల్యాండ్ మైనే పేలినా నీతో పోలిస్తే నథింగ్ జాను. స్టెప్పులు నీతో వెయ్యాలని ఎప్పుడే కట్టినా కొత్త ట్యూను. నిప్పులా ఉన్నది వరల్డ్ రొమాన్స్ కి లిప్పులో దాచిన రెడ్ వైన్. అమ్మడో లెట్స్ డు కుమ్ముడు. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు. పోజ్ ఇవ్వండి, ఒక మంచి పోజ్. సుందరి స్వర్ణం మంజరి చూపు గుచ్చి చేసినావే ఇంజరీ. స్వప్న సుందరి స్వర్ణం మంజరి ముద్దులిచ్చి చేసుకోవే సెంచురీ. నరాల్లో మోగుతుంది క్లారినెట్టు సిరింజ్ గుచ్చినట్టు. రొమాన్స్ కుప్పు మంది పాటు పాటు పెరంగి పేలినట్టు. హాట్ హాట్ వయసుపై సాల్ట్ పెప్పర్ అయ్యకే ట్రింగ్ 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 మంది గుండెలో నా. Let's sing 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 dance తో నా. స్వప్న సుందరి స్వర్ణం మంజరి చూపు గుచ్చి చేసినావే ఇంజరీ. స్వప్న సుందరి స్వర్ణం మంజరి ముద్దులిచ్చి చేసుకోవే సెంచురీ. ఇష్క్ శాటిలైట్ లా చుట్టుముట్టి తిరగనా. ఇస్కో మూన్ లైట్ లాంటి నిన్ను చూసి కాకజోలి కట్టులా అందనంటూ ఎగరనా. ఆవురావురన్న నిన్ను మాయ చేసి జపాన్ ఎర్త్ క్వేక్ మొదలైందే జపాని పొంగులోనా. పెదాల్లో ఫ్రెంచ్ వైన్ పొంగుతుందే ఒకంత పంచుకున్నా. థర్మోమీటరే దాటుతోంది మ్యాటరే ట్రింగ్ 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 మంది గుండెలో నా. Let's sing 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 dance తో నా. చిరగిన బ్యూటీ మ్యాగజైన్ లా డల్లయ్యేదే భూమి నువ్వు పుట్టకుంటే. గ్లాసులోకి ఒరిగిన బుచ్చి ఐస్ క్యూబులా చిల్లయింది బాడీ నువ్వు ముట్టుకుంటే. రవాణ సేక వారి హద్దు మీరి గుద్దావే పూల లారీ. లిమిట్స్ లేనిదంతా నా ఫెరారీ. Come on బ్రహ్మచారి. బ్రేకులేని దూకుడే ఆపుతుంది ఊపిరే ట్రింగ్ 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 మంది గుండెలో నా. Let's sing 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 dance తో నా. Tring, tring, tarang, tring.
tring, 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 ta-dang, tring, tring. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మిడిల్కి రండి, మిడిల్కి రండి. మరి ట్రెడిషనల్ బ్రహ్మ. ఓకే స్టార్ట్. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఎవరది ఈ కళ్యాగంలో నా కోసం తపస్సు చేసేది? ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఒకసారి చూస్తే పోరా, చూద్దాం. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. భక్త కళ్ళు తెరువు భక్త. భక్త కళ్ళు తెరువు భక్త. నాకు అసలే ఓపిక తక్కువ. నువ్వు కళ్ళు తెరవకపోతే నేను వెళ్ళిపోతున్నా. సామే సామే చూసారా వీడియో యాక్షన్? ఎవరు సామేరా? నేను బ్రహ్మదేవుని. మీరు బ్రహ్మదేవుడా? ఈ షర్ట్ ఏంది, ప్యాంట్ ఏంది, కళ్యాణ్ ఏంది, ఈ కథ ఏంది? ఇది కళ్యాగం కన్నా నేను ట్రెండ్ ఫాలో అవుతున్నాను. ఇలాగుంటేనే కదా నాకు అందరూ లైకులు కొట్టేది. మీరు బ్రహ్మదేవుడు అయితే నీ ఆధార్ కార్డు, నీ పాన్ కార్డు చూపించు. అమ్మో, ఆధార్ కార్డు పాన్ కార్డా? ఈ భూలోకంలో మీకే త్వరగా రాదు, మా లోకంలో కలిగొస్తాయి. అయితే నువ్వు బ్రహ్మవే అంటావు. నువ్వు సృష్టిస్తావంట, తలరాతలు రాస్తావంట. ఆ పని ఏదో నాకెవరాదు. నేను చేసేది ఒక పని, ఆ పని నీకు ఇచ్చేస్తేలా? దమ్ తప్ప ఇంకేదైనా కోరుకో, ఇస్తా. ఇంటికి నీకు ఎలాంటి వరం కావాలి నాయనా? నేను ఫేమస్ అవ్వాలి, నా లోకానంతటిని మార్చేలా ఉండాలి. అలాంటి వరం నీకు ఇస్తున్నాను, తీసుకో. ఏంటిది చిన్న పిల్లలా ఉంది? దీని స్మార్ట్ ఫోన్ అంటా నాయనా. స్మార్ట్ ఫోన్ అంటే ఏంది? నువ్వు ఫేమస్ అవుతావు, నీ లోకాన్నంతా మార్చేది ఇదే. సరే సామా, వెళ్ళే ముందు ఒక్క మాట నాయనా. ఇందులో ఫేస్బుక్, కెమెరా అనేది ఉండుంటాయి. వాటితో నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏదో చెప్తానే ఉంటావా? చూస్తుండండి, మళ్ళీ నా అవసరం వస్తుంది. ఆ ఫోన్ ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఏమైందో చూద్దామా? చూద్దాం. బాబు ఈ అడ్రస్ ఎక్కడ? 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 ఏ మనిషివో ఏంటో, ఫోన్లో పడిపోయి మనుషులు కూడా పట్టించుకోట్లా. బాబు 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 దాం బాబు కున్మన్నిలి బాబు. బాబు దాం బాబు కున్మన్నిలి బాబు. బాబు బాబు దాం బాబు కున్మన్నిలి బాబు. బాబు దాం బాబు కున్మన్నిలి బాబు. బాబు దాం బాబు కున్మన్నిలి బాబు. బాబు బాబులే బాబు, బాబులే బాబు. మనుషులు పడిపోయిన పట్టించుకుంటలే, ఫోన్లో పడి వీడే మనిషి ఏంటో.
మనల్ని ఫోటో తీస్తున్నాడే. వాడు పని చేద్దాం పద. ఏ ఆగు, ఏరా మమ్మల్ని ఫోటో తీస్తున్నావే? ఫోటో తీసి ఫేస్బుక్ లో పెడతావు అనుకుంటున్నావా? ఫోటో తీసినా ఫోటో తీసి ఇంకోసారి అలా చేసావనుకో పళ్ళు రాలిపోతాయి. ఇంకోసారి అలా చేసావనుకో ఎవడు పగిలిపోద్ది. ఆ బ్రహ్మ ఏదో చెప్పాడే, ఫేస్బుక్ కెమెరా ఆన్ ఏ ఫోటో చాలా బాగుంది, అందంగా ఉన్నాను. ప్రసాద్ గారు, ప్రసాద్ సార్ ఒకసారి. ప్రసాద్ గారు 2 రోజుల తర్వాత ఏమైందో చూద్దాం. అరే ఏంద్రా మజా చేస్తున్నావు? మేము కొట్టుకుంటే నిన్న ఫోటో తీసి ఫేస్బుక్లో పెట్టావు. నన్ను అంతా పోలీసులు మామూలు చితబాదేశారా. ఏంట్రా ఈ ఫోనేనా ఇంత సన్నంగా ఉంది నీలాగే? నీకంటికి కాదు నాకంటికి కూడా చిన్నగానే ఉందిరా. వీళ్ళిద్దరూ సన్నంగా ఉన్నారా? అయితే ఇటు పని చూద్దాం రా. బాబు కట్టదు బాబు, నాకు తెలుసు. బాబు కట్టదు బాబు, 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 బాబు. వీడి పని అయిపోయిందిరా, పదరా. సిరి లైన్లో ఉన్నావా? సిరి, ఇక్కడ ఎవరో గాయాలతో కింద పడిపోయి ఉన్నారు. నా పేరు సిరి కాదయ్యా, సత్తుపండయ్యా. సిరి, ఈయన వివరాలు తెలుసుకుందాం. అంటే మీ పేరేంటండి? సత్తుపండు. సిరి, ఈయన పేరు సత్తుపండు అంట. మీరు ఎందుకంటే ఇలా గాయాలతో కింద పడిపోయి ఉన్నారు? ఇద్దరు రౌడీలు కొట్టేశారు. సిరి గారిని ఇద్దరు రౌడీలు తీవ్రంగా బాధించి అతని నడి రోడ్డు మీద పడేశారు. ఫోకస్ మీ. హలో మాధవి, వినపడుతుందా? ఇక్కడ ఒక అతను పడిపోయి ఉన్నారు, అతని వివరాలు నేను తెలుసుకుంటున్నాను. ఎవరండి మీరు? సత్తుపండుని. మీరు ఎందుకు ఇక్కడ పడిపోయి ఉన్నారండి? ఇద్దరు రౌడీలు కొట్టేశారు. రౌడీలా? ఎంతమంది అండి? ఇద్దరు. సిరి లైన్లో ఉన్నావా? ఇక్కడ సత్తుపండు గారిని 20 మంది రౌడీలు కొట్టినట్టు తెలుస్తుంది. హలో మాస్టారు, 20 మంది అంటున్నారేంటండి? మా ఇష్టం అండి, మా ఛానల్ రేటింగ్ పెరగాలని చెప్పుకుంటాం. అయితే మేము కూడా 30 మంది అని చెప్తాం. మేము 40 మంది అని చెప్తామండి. సత్తుపండు గారు, మీకు ఇక్కడ దెబ్బ తగిలినట్టుందండి. అబ్బా సత్తుపండు గారు, మీకు చెయ్యికి బాగా పెద్ద గాయమైనట్టు అనిపిస్తుంది. ఎంతకన్నా చెప్పు. అబ్బా సత్తుపండు గారు, మీరు ఇప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్తారండి? ఏదో ఒక హాస్పిటల్కి వెళ్తానయ్యా. మా టీవీ 2కి తెలిసి ఈ నల్లంపురం కృష్ణరాజు గారి దగ్గరికి వెళ్తారనిపిస్తుంది. కాదు కాదు, ఉచిత హాస్పిటల్కి వెళ్తారేమో. కాదు కాదు, రాము గారు హాస్పిటల్కి వెళ్తారు. చెప్పండి. ఇక్కడ దెబ్బ తగిలినాయండి మీకు? ఇక్కడ మీకు బాగా కాలుకి దెబ్బలు తగిలినాయండి ఇక్కడ బాగా. ఎస్ఎంఎస్ ఓ బ్రహ్మ రావయ్య బాబు. స్టక్ అయిపోండి. ఏం బత్తా మళ్ళీ పిలిచావు? ఒకళ్ళు వచ్చేమో ఫోటోలు తీసారని గొడవ పెట్టేశారు. ఇంకొకళ్ళేమో పోలీసులు గుమ్మేశారని నన్ను గుమ్మేశారు. ఇంకొకళ్ళేమో సిరి అని వెహికల్తో పొడిచేస్తున్నారు. ఇంకొకళ్ళేమో మాధవాన్ని చంపేస్తున్నారు. ఏంటి నాకు ఈ తిప్పలు? నువ్వు వద్దు, నీ వర్మ వద్దు, నా బతికేదాన్ని బతుకుతాను. చూసేదా, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందరూ కూడా స్మార్ట్ ఫోన్స్ అవసరాన్ని మించి వాడకూడదు.